ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్లో పాకిస్తాన్ ఎట్లా తెరపైకి వచ్చింది? పాకిస్తాన్ ఎలా మధ్యవర్తిగా మారింది? అసలు పాకిస్తాన్ ఈ సీన్లోకి ఎట్లా రాగలిగింది? ఇరాన్ వార్లో ఒప్పందాలను కుదిర్చేంత సీన్ ఆ దేశానికి ఎలా వచ్చింది? మరి ఇంత జరుగుతుంటే మన విశ్వగురు ఎక్కడ, ఏమయ్యారు? ఒక ఉగ్రవాద దేశం ప్రపంచ యుద్ధాలను ఆపుతూ ఉంటే, చర్చలు జరుపుతూ ఉంటే, ఒకనాడు ప్రపంచ దేశాల మధ్య సామరస్యాన్ని బోధించిన భారత్ ఇప్పుడెందుకు సైలెంట్గా మారింది? ఎందుకు సైలెంట్గా ఉంది? ఇదే అంశంపై ఇప్పుడు మాట్లాడుకుందాం. పాకిస్తాన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో అన్ని దేశాలకు పాకిస్తాన్ గురించి తెలుసు. పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాలకు అడ్డాగా ఉన్న దేశం. ఈ విషయం అందరికీ తెలుసు. దశాబ్దాలుగా ఉగ్ర ముఠాలను పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. మన దేశంపైకి ఉగ్రవాదులను వదులుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు సడన్గా ఇరాన్ వార్ మొదలు కాగానే పాకిస్తాన్ మధ్యవర్తిగా మారిపోయింది. పెద్ద మనిషి అవతారం ఎత్తేసింది. యుద్ధాలను ఆపే బాధ్యత తీసుకుంది పాకిస్తాన్. శాంతి వచనాలు మొదలుపెట్టింది. మరి ఇంతకాలం ఉగ్రముఠాలను పెంచి పోషించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇలాంటి యుద్ధ వాతావరణంలో రెండు పక్షాలను ఒక టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతోని చర్చ కూర్చోబెట్టడం ఖచ్చితంగా గొప్ప విషయమే, మంచి విషయమే, ఆహ్వానించదగ్గ విషయమే. అది కూడా అమెరికా లాంటి అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ లాంటి మొండి దేశం, ఇటు పక్కన తన అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్న ఇరాన్. అస్తిత్వం కోసం పోరాటమే కాదు, ఎందాకైనా వెళ్తానంటున్న ఇరాన్. ఇట్లాంటి పక్షాలను ఒక టేబుల్ దగ్గరకు తీసుకురావటం, వాళ్ళను చర్చలకు తీసుకొచ్చి సీజ్ ఫైర్ లాంటి విషయానికి ఒప్పించటం నిజంగా చిన్న విషయమేం కాదు. ఆ పని సక్సెస్ఫుల్గా చేసింది పాకిస్తాన్. మరి పాకిస్తాన్కు ఇది ఎట్లా సాధ్యమైంది? ఏ యుద్ధంలో అయినా, ఏ వివాదంలో అయినా మధ్యవర్తిగా ఉండాలి అంటే ఇరుపక్షాలు నమ్మితేనే అది సాధ్యం. ఒక పక్షం నమ్మితే అది వీలు కాదు. ఇరుపక్షాలు నమ్మాల్సిందే. ఇరుపక్షాలు నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే మధ్యలో ఉండి డీల్ చేయడానికి సాధ్యమవుతుంది. ఇక్కడ పాకిస్తాన్ సీన్లోకి ఎలా వచ్చింది అంటే, ఇరాన్ తన ఇరుగు పొరుగు దేశాలను నమ్మే పరిస్థితి లేదు. ఇది చాలా కాలంగా ఉంది. చుట్టుపక్కల గల్ఫ్ దేశాలపై ఈ యుద్ధ సందర్భంలో దాడులు చేయడం ద్వారా ఆ దేశాలతో గతంలో ఉన్న వైరం ఇప్పుడు మరింత ముదురుతూ వచ్చింది. ఆ దేశాల్లోనే అమెరికా అడ్డాలపైనే కాదు, అమెరికన్ కంపెనీలపై, అమెరికన్ సైనికులున్న హోటళ్లపై ఇట్లా వరుసగా దాడులు చేస్తూ వస్తోంది. ఈ అటాక్స్ చేయడం ద్వారా గల్ఫ్ దేశాలను గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్లోకి నెట్టింది, దూరం చేసుకుంది ఇరాన్. ఫలితంగా సౌదీ, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ ఇట్లాంటి ఏ దేశం కూడా ఇరాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇరాన్ ఆ దేశాలను నమ్మే పరిస్థితి లేదు. వాటి మధ్య మధ్యవర్తిత్వం వహించే పరిస్థితిలో గల్ఫ్ దేశాల్లో దేనికి లేదు. ఇంకో పక్క పాకిస్తాన్కు, ఇరాన్కు మధ్య 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇరాన్ తర్వాత షియాల జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఏది అంటే అది పాకిస్తానే. 1947లో పాకిస్తాన్ను ఒక దేశంగా గుర్తించిన మొదటి దేశం కూడా ఇరానే. అంతేకాదు 1979 తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత పాకిస్తాన్ అదే రకమైన గుర్తింపుని ఇరాన్కు ఇచ్చింది. ఇది ఆ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం. ఆ రెండు దేశాలు చిరకాలంగా అత్యద్భుతమైన సంబంధాలు కలిగి ఉన్నాయని కాదు, కానీ రెండింటి మధ్య వివాదం లేని సంబంధం ఉంది. ఇక ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్కు ఉండే వ్యతిరేకత అందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఏ రకంగానూ దగ్గరికి రానివ్వదు. ఎట్లాంటి దౌత్యపరమైన సంబంధాలు ఆ రెండింటికి లేవు. అందువల్లనే ఇరాన్ పాకిస్తాన్ను నమ్మగలిగింది. ఇక అమెరికా విషయానికి వద్దాం. అమెరికా, భారత్, పాకిస్తాన్ ఈ రెండిటితో సత్సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. మన దేశం అయితే అమెరికాను చాలా దగ్గర మిత్రుడు, ట్రంప్ చాలా దగ్గర మిత్రుడు అని మోడీ చెప్పుకుంటూ వస్తారు. కానీ అమెరికా విషయానికి వస్తే అమెరికా, భారత్, పాకిస్తాన్ ఈ రెండిటితో సత్సంబంధాలను ఎప్పటికప్పుడు కొనసాగిస్తూనే ఉంటుంది. ఇది చాలా స్పష్టంగా కనిపించే విషయం. ఇక పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ వీళ్ళు ట్రంప్ గెలిచిన తర్వాత చాలాసార్లు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి ట్రంప్తో సమావేశమైన సందర్భాలు ఉన్నాయి. ఇక భారత్తో ఉన్న సమస్యల పరిష్కారానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకి పాకిస్తాన్ మద్దతు కూడా పలికింది. ఆయన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడమే కాకుండా ట్రంప్ శాంతి ప్రయత్నాలను పదే పదే ప్రశంసిస్తూ అనేక వేదికలపై ప్రశంసిస్తూ వచ్చింది పాకిస్తాన్. ఇక గత ఏడాది కాలంలో ఆసిమ్ మునీర్ అనేక సార్లు వాషింగ్టన్ వెళ్ళారు. గతంతో పోల్చితే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా మెరుగయ్యాయి అని చెప్పొచ్చు. ఇది అమెరికా, పాకిస్తాన్ మధ్య ఉన్న విషయం. ఇక గాజా విషయం కూడా ఒకటి చెప్పుకోవాలి. గాజా విషయంలో ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్లో కూడా పాకిస్తాన్ జాయిన్ అయింది. ట్రంప్ ఓ దశలో తన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని ఆసిమ్ మునీర్ని సంబోధించాడు. సో ఈ రకంగా చూస్తే ఈ రెండు దేశాలతో అంటే ఇరాన్తో కానీ అమెరికాతో కానీ పాకిస్తాన్కి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. రెండింటితో మాట్లాడగల, నెగోసియేషన్స్ చేయగల పరిస్థితి పాకిస్తాన్కి ఉంది.
అందుకే ఈ ఒప్పందానికి మధ్యవర్తిగా నిలబడడానికి పాకిస్తాన్కు అవకాశం వచ్చినట్టయింది. అదే సమయంలో యుద్ధాన్ని ఆపడం ద్వారా గల్ఫ్ దేశాలను చిక్కుల్లోంచి బయటకు తెచ్చిన క్రెడిట్ కూడా కొట్టేసే అవకాశం పాకిస్తాన్కు ఏర్పడింది. ఇక పాకిస్తాన్ కూడా సీజ్ ఫైర్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే వార్ మొదలైన తర్వాత పాకిస్తాన్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. పాకిస్తాన్ పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారింది. అక్కడ లాక్డౌన్ లాంటి సీన్ ఏర్పడింది. ఆయిల్ కొరత చాలా తీవ్రంగా ఏర్పడింది. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కర్ఫ్యూ విధించే పరిస్థితి, లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్. మరోపక్క గల్ఫ్లోని లక్షలాది పాకిస్తానీల పరిస్థితి అయోమయంగా మారింది. రెమిటెన్స్లు క్వశ్చన్ మార్క్గా మారిపోయాయి. ఇటు జనంలో వ్యతిరేకత ఉంది. యుద్ధం ఆగితే తప్ప ఈ సమస్యల నుండి పాకిస్తాన్ గట్టెక్కే సీన్ లేదు. అంటే అటు ఇరాన్కి నమ్మదగ్గ దేశం, అమెరికాతో ఎలాంటి సమస్య లేదు. ఇటు చూస్తే సొంతంగా తన సమస్య చాలా పెద్దదిగా మారుతోంది. యుద్ధం కంటిన్యూ అయితే అది భరించలేని సమస్యగా మారుతోంది. అదే సమయంలో ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. గతంలో సౌదీ అరేబియాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాల్లో ఎవరిపై అటాక్ జరిగినా రెండో దేశం తోడు రావాలి, రెండో దేశం కూడా యుద్ధానికో దాడులకో రెడీ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇరాన్ సౌదీ అరేబియాపై దాడి చేస్తే సౌదీ అరేబియాకు సపోర్టుగా పాకిస్తాన్ కూడా రంగంలోకి దిగాలి. కానీ ఇది పాకిస్తాన్కు అంత తేలికైన విషయం కాదు. ఇట్లా జరిగితే పాకిస్తాన్లో అంతర్గతంగా సమస్యలు చాలా వచ్చే అవకాశం ఉంది. అందుకే పాకిస్తాన్ ఎలాగైనా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంది. ఇక వీటన్నిటికీ మించి చైనా అండదండలు పాకిస్తాన్కు పుష్కలంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో పాకిస్తాన్కు చైనా సాలిడ్ బ్యాకింగ్ ఉంది అనేది క్లియర్. ఇది ట్రంప్ చెప్పిన మాట. ఈ కారణాలన్నీ కలిసి పాకిస్తాన్ను మధ్యవర్తిగా తయారు చేశాయి. అంటే ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ ఒక కీలక శక్తిగా ఎదుగుతోంది అని ఈ పరిణామాలు చెప్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ ఘర్షణల్లో ఒక వందలాది మంది చనిపోయారు. అనేక దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ స్వయంగా షాబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ వీళ్ళ పేర్లను ప్రస్తావిస్తూ వాళ్లకు క్రెడిట్ ఇవ్వడం ఖచ్చితంగా పాకిస్తాన్కు గొప్ప దౌత్య విజయం అనే చెప్పాలి. సరే, ఇప్పటికైతే యుద్ధం ముగియలేదు, సీజ్ ఫైర్ అన్నారు. కానీ దాన్ని బ్రేక్ చేసే దిశగానే రెండు పక్షాలు ఉన్నాయి, మళ్ళీ దాడులు చేసుకుంటున్నారు. కానీ ఈ చర్చలు శాంతి ఒప్పందానికి, అంటే పూర్తి స్థాయి శాంతి ఒప్పందానికి దారి తీసినా లేకున్నా పాకిస్తాన్ మాత్రం ఇప్పటికే ఒక పెద్ద దౌత్య విజయాన్ని సాధించింది అనే గుర్తింపుని తెచ్చుకుంది. పైగా పాకిస్తాన్ నిన్నటిదాకా అంతర్జాతీయ వేదికలపై ఒంటరి అనే ముద్ర ఒకటి పడింది ఆ దేశంపై. ఇప్పుడు ఆ ఇంప్రెషన్ పోయి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఈ సందర్భంలో పాకిస్తాన్కు ఏర్పడింది. ఇది పాకిస్తాన్ సాధించిన ఒక పెద్ద విజయం అని చెప్పొచ్చు. మరి ఈ సందర్భంలో మనం ఎక్కడున్నాం? మన విశ్వగురు ఎక్కడ? ప్రపంచానికి దారి చూపే మన పెద్ద మనిషి ఎక్కడున్నారు? ఒకప్పుడు ప్రపంచ దేశాలకు శాంతి, సామరస్య మార్గాన్ని చూపిన దేశం మనది. మనకంటూ ఒక మార్గం ఉంది. అది ఎవరి పక్షాన చేరి మరో పక్షానికి తల వంచదు అని మనం రుజువు చేసుకున్న కాలం ఒకటి ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు మనతో ఉన్నదెవరు? మనకి దూరమైందెవరు? ఇవన్నీ భారతదేశం ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. యుద్ధానికి జస్ట్ 2-3 రోజుల ముందు ఇజ్రాయెల్ వెళ్ళారు మన ప్రధాని. ఇజ్రాయెల్ మన పితృదేశమని, ఫాదర్ల్యాండ్ అని, అదని ఇదని అర్థం లేని మాటలు మాట్లాడారు. ఇక యుద్ధం మొదలైన మొదటి రోజే ఖమేనీని చంపితే కనీసం ఖండించటానికి కూడా, అది తప్పు అని చెప్పడానికి కూడా గొంతు పెగల్లేదు. ఆ విషయానికి ఒక వారం 10 రోజులు పట్టింది. ఇక అదే టైంలో మన దేశానికి వచ్చి వెనక్కి వెళ్తున్న ఇరాన్ షిప్పై దాడి జరిగితే అప్పుడు ఎలాంటి స్పందన లేదు. దాని గురించి కూడా మనం ఎక్కడా మాట్లాడలేదు. ఇరాన్పై ఏకపక్షంగా దాడులకు దిగి 100 మంది చిన్నారులను స్కూల్లోనే చంపిన సందర్భంలో కూడా మన దేశానికి నోరు పెగల్లేదు. ఆఖరికి మనకు ఆయిల్ కొరత వచ్చినప్పుడు, మనకు ఎల్పిజి సమస్య మొదలైనప్పుడు, ఆ సమస్య పెరుగుతూ ఉన్నప్పుడు ఇరాన్తో చర్చలకు దిగారు తప్ప జరుగుతున్న యుద్ధం గురించి, దాని మంచి చెడ్డల గురించి ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. ఇరాన్కు మద్దతు పలకాల్సిన అవసరం లేదు. ఇరాన్కు మద్దతు పలకడం సంగతి తర్వాత, కనీసం యుద్ధానికి వ్యతిరేకంగా ఇరుపక్షాలకు సమదూరంలో అయినా ఉండాలి. కానీ ఆ విషయం కూడా చేయలేదు. పైగా ఐక్యరాజ్య సమితిలో ఇరాన్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ సపోర్టు చేసింది. ఇక్కడే మనం విఫలమయ్యాం. ఇక్కడే మన విశ్వగురు ఇంటికి పరిమితమైతే మన పొరుగునున్న ఉగ్రదేశం, మన పొరుగునున్న పాకిస్తాన్ పెద్ద మనిషిగా తయారైంది. మన విదేశాంగ విధానం మాత్రం చాలా స్పష్టంగా విఫలమైంది. మనకు చిరకాల మిత్రుడు లాంటి ఇరాన్ని గాలి కొదిలేసి, మనకు ఎలాంటి సంబంధం లేని ఇజ్రాయెల్కు వంతపాడి
ఆ దేశాన్ని మన ఫాదర్లాండ్ అని చెప్పుకుంటూ ఆయుధాలు అమ్ముకునే అమెరికా ట్రంప్ మన మిత్రుడని పదే పదే వేదికలపై చెప్పుకుంటూ చివరికి ఎవరికీ కాకుండా ప్రపంచ వేదికపై నిశ్శబ్దంగా నిలబడ్డాం. ఇది విశ్వగురు సాధించింది.